ఓల్డ్ సిటీ బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకు బలిగంపతోటి బోనాల ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. 5 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అటెన్క బోనాలు సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయని నరసింహారెడ్డి సిటీలో ఉన్న అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పెడతారు. రాత్రి 8 గంటలకు శాంతి కళ్యాణం ఉంటది. రేపు రంగం కార్యక్రమం జరగనుంది. మీరాలం నుండి మహంకాళేశ్వర ఆలయంలో పొద్దుగాల 3:30కు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు పురాణి హవేలీ నుంచి తొట్టెల ఊరేగింపు మొదలై రాత్రి 8 గంటలకు ఆలయానికి చేరుకుంటుంది. అటెన్కా ఆలయ ఆవరణల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హలీబోలి బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న ఆలయంలో కూడా ఉదయం 4 గంటలకు అభిషేకం, 8 గంటల నుంచి బోనాల సమర్పణ ఉంటుంది. ఇట్లనే పాత బస్తీలోని 24 పురాతన ఆలయాలల్లా బోనాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. బోనాల జాతరకు పాత బస్తీలోని ప్రధాన కూడళ్లపై 3D మ్యాపింగ్ ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనం సమర్పించడానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మికత, భక్తి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగాను, ఒక జనరంజకంగాను ఈ భక్తి సంగీత కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మేము ఏం చేస్తున్నామంటే అర్బన్ ఆడియన్స్ కనుక అర్బన్ ఆడియన్స్కి అనుకూలంగా ఉండేలాగా కొన్ని కార్యక్రమాలు చేసాం. దాంట్లో భక్తి సంగీతము, దాంతోపాటు శాస్త్రీయ నృత్యాలు, అమ్మవారిని కీర్తించేటువంటి డ్యాన్స్ బ్యాలేసు, అలాగే ఒగ్గుడోళ్ళు, ఒగ్గు కథలు, చిందు యక్షగానం, ఇలాంటి జానపద కళారూపాలు, పేరుని లాంటి శాస్త్రీయ నృత్య రూపాలు, వీటన్నిటి కూడా వివిధ రకాల వేదికల మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది.